ప్రతిరోజు 4 లీటర్లు తాగడం అనేటువంటిది ఒక మంచి అలవాటు. అదేవిధంగా నీటిని వేడి చేసి చల్లార్చి తాగడం అనేది రెండో అలవాటు. సో ఇంకొకసారి ఆలోచించినట్లయితే రాగి పాత్రల్లో మనం స్టోర్ చేసి తాగడం అనేటువంటిది, ఇలా నీటిని తాగే పద్ధతుల గురించి చాలామంది ఈరోజు అవగాహన పొంది అలా తాగితే మేము చాలా మంచి ఆరోగ్యమైనటువంటి నీటినే తాగుతున్నాం అనేటువంటి ఫీలింగ్లో చాలామంది ఈరోజు ఉంటున్నారు. కానీ అది ఏమాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే వాటర్ను ఎలా తాగడం అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనం తాగే వాటర్లో ఎలాంటి పదార్థాలు అంటే మన శరీరానికి, మన శరీరం యొక్క ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఖనిజ లవణాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. సో ఈరోజు మనము దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా ఏంటంటే నీటిని తాగే పద్ధతుల గురించి మాత్రం పట్టించుకుంటూ మనం ఆరోగ్యంగా అంటే సరి అయినటువంటి నీటిని మనం తాగుతున్నాం అనేటువంటి ఫీలింగ్లో చాలామంది ఉన్నారు. సో మరి ఇప్పుడు నేను ఈరోజు మీ ముందు చెప్పబోయేటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ద రైట్ టు వాటర్, అంటే ఇంకా చెప్పాలంటే గుడ్ వాటర్. సో ఇంకా మనం కరెక్ట్ భాషలో మాట్లాడాలంటే హెల్దీ వాటర్. ఇప్పుడు ఈ మధ్యన హెల్దీ వాటర్ అనడానికి, హెల్దీ వాటర్ అని చెప్పడానికి మనకి ఈరోజు ఇంకా దాన్ని సైంటిఫిక్గా మాట్లాడాలంటే రీస్ట్రక్చర్డ్ వాటర్ లేదా అయనైజ్డ్ వాటర్. సో ఇప్పుడు నేను ఆ రీస్ట్రక్చర్డ్ మరియు అయనైజ్డ్ వాటర్ అనేటువంటి దాని మీద మీతో ఒక సైంటిఫిక్ లైవ్ డెమాన్స్ట్రేషన్ నేను మీకు చూపించబోతున్నాను. మనము ఆరోగ్యంగా జీవించాలంటే అసలు ప్రధానంగా మనం ఎలాంటివి తీసుకోవాలనేటువంటిది ఒకసారి ఆలోచించినట్టయితే అసలు మన శరీరము ఎలా నిర్మించబడ్డదని చూసినట్టయితే మనకు పక్కన మనం స్లైడ్లో చూడవచ్చు. అంటే ఆటమ్స్, మాలిక్యూల్స్, మాక్రో మాలిక్యూల్స్, సెల్స్, కణాలు అంటాం మన శరీరంలో. 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మన శరీరంలో. సో మన శరీరంలో ఈ కణాలన్నీ కూడా ప్రతిరోజు ఒక హెల్దీ సర్వైవల్ అవుతున్నటువంటి క్రమంలో మనం ఆరోగ్యంగా జీవిస్తాము. అంటే ఆరోగ్యంగా జీవించాలంటే సాధారణంగా ప్రతి మనిషికి ఒక జీవనకాలం ఉంటుంది, అంటే ప్రతి జీవికి ఉంటుంది సృష్టిలో. సో అలా హ్యూమన్ బాడీకి కనుక మనం చూస్తున్నట్టయితే 120 సంవత్సరాలు ఉంటుంది. ఈ 120 సంవత్సరాల లైఫ్ను మనం లీడ్ చేస్తే అప్పుడు హెల్దీగా జీవించినట్టు. సో ఇక్కడ ఒక గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ లైనస్ పౌలింగ్, ప్రపంచంలో 2 సార్లు ఆయన నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. మన హెల్దీ లైఫ్ అంటే 120 ఇయర్స్ లైఫ్ను లీడ్ చేయడానికి కనీసం ఏంటంటే మనం ప్రయత్నం చేయడానికి మనం 3 థింగ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా 3 ఏమని చెప్పాడు ఆయన అంటే హెల్దీ ఎయిర్ ఒకటి, హెల్దీ వాటర్, హెల్దీ ఫుడ్. మరి ఇప్పుడు హెల్దీ ఎయిర్ గురించి ఆలోచిద్దాం. ఒకసారి మనం ఈ పక్క స్లైడ్లో చూసినట్లయితే హెల్దీ ఎయిర్ ఎక్కడ ఉంటుంది అంటే అలాంటి ఒక గ్రీనరీ అట్మాస్ఫియర్లో హెల్దీ ఎయిర్ ఉంటుంది. కానీ మనం ఎక్కడ నివసిస్తున్నాం ఇప్పుడు అంటే మీరు ఒకసారి రైట్ సైడ్ చూడండి. ఆ రైట్ సైడ్లో మనం చూసినట్టయితే ఏంటంటే అలా వెహికల్స్ పొల్యూషన్స్ నుంచి కావచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్, డంప్ యార్డ్స్ పొల్యూషన్స్, అంటే టోటల్గా ఇవాళ ఏంటంటే కంప్లీట్ ఎయిర్ పొల్యూషన్లో మనం జీవిస్తున్నాం. రెండవది మనం చూసినట్టయితే హెల్దీ ఫుడ్. మీరు ఒకసారి లెఫ్ట్ సైడ్ చూస్తే ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితము ఆరోగ్యంగా జీవించడానికి గల కారణం ఏంటి అంటే ఆ రోజు పంట పొలాల నుంచి ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, అంటే మనం తినేటువంటి ప్రతి ఆహార పదార్థాలు చాలా నేచురల్గా పండించారు. ఆ రోజు రైతులు ఎలాంటి విష పదార్థాలను కూడా ఏంటంటే ఎక్కడ కూడా స్ప్రే చేయలేదు. కానీ ఈరోజు మన ఇంటికి వచ్చేటువంటి ప్రతి ఆహార పదార్థం అంటే ఫ్రూట్, వెజిటేబుల్, వాట్ ఎవర్ మేబీ ఎవ్రీథింగ్, ఇవాళ పాల నుంచి మొదలు పెడితే, ఇవాళ గుడ్ల నుంచి మొదలు పెడితే, రైస్ నుంచి అన్ని కల్తీలతో మనం తీసుకుంటున్నాం. అంటే టోటల్గా ఇవాళ డే లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం తినేటువంటి ప్రతి పదార్థం కూడా మోస్ట్ డేంజరస్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్తో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే డ్రింకింగ్ వాటర్. ఒక 30 years బ్యాక్లో మనం ఏంటంటే మంచి వాటర్ మనం తాగాం. అంటే మంచి వాటర్ అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి కావలసినటువంటి ఖనిజ లవణాలు ఏ వాటర్లో అయితే ఉంటాయో అది మంచి వాటర్ అవుతుంది. అంటే వాటర్లో మరి 2 రకాలుగా కరిగి ఉంటాయి. ఏముంటాయి అంటే చెడు కరిగి ఉంటాయి, మంచి కరిగి ఉంటాయి. కానీ ఒకప్పుడు చెడు అనేది లేదు, అన్నీ కూడా మంచిగా ఉండేది. ఇప్పుడు ఎందుకు చెడు వచ్చాయంటే అంటే మనం నేచురల్ ఒకసారి ఆలోచిస్తే సరస్సులు, కాలువలు, నదులు, చెరువులు ఇలాంటి ఆ ఛేదభావాలలో శుభ్రమైన వాటర్ తాగిందండి. కానీ ఈరోజు చూసినట్లయితే ఇప్పుడు ఆ సోర్స్ అన్నీ కూడా కంప్లీట్ ఏంటంటే పొల్యూటెడ్ అయిపోయింది. దానికి కారణం ఏంటిది? ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవాళ ఇండస్ట్రియల్ వేస్టేజెస్ కావచ్చు, ఇవాళ చెత్త, చెదారాలు, ప్లాస్టిక్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఎక్కడ కూడా నేచురల్గా డ్రింకింగ్ వాటర్ అనేది మనకి ఇక్కడ ఈ భూమి మీద మనకు లభించట్లేదు. సో ఇప్పుడు మనందరం ప్రతిరోజు మన ఇంట్లో ఎలాంటి వాటర్స్ తాగొచ్చును అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం సార్, ఇక్కడ మనకు పక్కన స్లైడ్లో ఉన్నట్టు ఏంటంటే మనం బయట నుంచి బబుల్స్ కొనుక్కొచ్చుకుంటున్నాం. సో ఇంట్లో ఏం చేస్తున్నాం, మినీ ప్యూరిఫైయర్స్ ఏంటి, మన ఆక్వాగార్డ్, కెంట్ ఇలాంటివి చాలా మనకి ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. సో ఇంకా మనం పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం, ఇలాంటి వాటర్ బాటిల్స్, అది బ్రాండెడ్ బాటిల్స్ కొన్ని 100 కంపెనీస్ ఉన్నాయి, మనం అలాంటివి కొనుక్కొని మనం తాగుతున్నాం.
అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 పద్ధతుల్లో తాగేటువంటి వాటరు అసలు ఏ పద్ధతిలో ప్యూరిఫై అయింది అనేటువంటి విషయంలో ఒకసారి మాట్లాడితే రివర్స్ ఆస్మోసిస్, ఆర్ఓ వాటర్ అంటున్నట్టు. సో దీని వల్లనే ఇవాళ మనం అనేక రకాలైనటువంటి సమస్యలను ఏంటంటే మనం ఎదుర్కొంటున్నాము. ఈ రివర్స్ ఆస్మోసిస్ అనేటువంటి ప్రక్రియలో ఏం జరుగుతుందంటే నీటిలో మన శరీరానికి కావలసినటువంటి ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో, పోషకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించబడతాయి. అలా తొలగించబడిన తర్వాత వచ్చేటువంటి ఆ నీరు అంటే దాన్ని ఏ విధంగా మాట్లాడుతామనంటే డిస్టిల్ వాటర్ కింద ట్రీట్ చేయొచ్చు. అంటే సేదన జరుగుతుంది. అంటే ఎలాంటి పోషకాలు లేనటువంటి వాటర్ డెడ్ వాటర్ అంటే జవసత్వం లేనటువంటి నీరు అంటారు. సో అలాంటి నీటిని మనం ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు 4 లీటర్లు తాగుతున్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్పెన్సివ్ పెట్టి మనం వాటర్ తాగుతున్న క్రమంలో మనందరం ఏమవుతుందంటే నీటి మీద నేను చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను, చాలా శుభ్రమైనటువంటి వాటర్ తాగుతున్నాను, నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, నీటి వల్ల నేను ఎలాంటి అనారోగ్యానికి గురి కావట్లేదని ఇవాళ మనందరం అనుకుంటూ ఉంటాం. బట్ ఒక విషయం ఇక్కడ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మనం తాగేటువంటి ఆరో వాటర్ మీద ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ఎవరైతే కంటిన్యూయస్గా కొన్ని సంవత్సరాల తరబడి కనుక ఈ వాటర్ను తాగుతాయి, ఇది ఆరో వాటర్ అంటే మనం ప్రతిరోజు ఇప్పుడు ఏదైతే తాగుతున్నామో ఆ వాటర్, దానివల్ల అన్ని రకాల డిసీజెస్, మోర్ ఎవర్ ఇవాళ ఎర్లీ డెత్ కావడానికి కూడా అదే ఒక ప్రధానమైనటువంటి కారణమైనటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు ఎన్నో పేజీల్లో మనకి ఏంటంటే మీరు ఆ యొక్క వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి వస్తే మీరు చాలా చూడవచ్చు. అంటే ఇప్పుడు నీటిలో అంటే వాళ్ళు ఏం సజెషన్ చేస్తుందంటే మనం త్రాగే నీటిలో మన శరీరానికి కావాల్సినటువంటి ద బేసిక్ మినరల్స్, ఏది పొటాషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, సోడియం కావచ్చు, ఇవన్నీ యూజ్ఫుల్ సాల్ట్స్ అన్నమాట. ఇవి ఒక మోతాదులో కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా క్లారిటీ చెప్పారు. దాన్ని మనం అంటే ఆ నీటిలో ఉన్నటువంటి మినరల్ యొక్క క్వాంటిటీని తెలుసుకోవడానికి మనం ఒక మెజర్మెంట్ ఉపయోగిస్తాం. ఏంటిది? అది TDS అంటాం, అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అంట. ఈ TDS ఏంటంటే 150 నుంచి ఒక 400-500 వరకు ఉన్నటువంటి వాటర్ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అది సజెస్టబుల్ వాటర్. కానీ మీరు మీ ఇంట్లో తాగే వాటర్ యొక్క TDSని కనుక మనం చూసినట్లయితే అది 20-30లో ఉంటుంది. అంటే ఒకసారి ఆలోచించండి, 150 ఎక్కడ 20 ఎక్కడ. అంటే ఇలాంటి వాటర్ మనం తాగుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మన శరీరంలో కలుగుతున్నాయి. సో దీన్ని మనం ఏంటంటే దీన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా ఏం చేస్తున్నాం అంటే మనము మన శరీరంలో జరిగేటువంటి ఆ యొక్క అనారోగ్య లక్షణాల కింద వేరే కారణాలని ఇవాళ మనం మొత్తం కూడా ఏంటంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన శరీరంలో అసలు నీటికి ఉన్న ఇంపార్టెంట్ ఏంది, ఇది చాలా మంది తెలియదు. ఎందుకంటే ఒకసారి మన స్లైడ్లో చూస్తే ఒక్కొక్క ఆర్గాన్ ఒక డిఫరెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో మనం యావరేజ్గా చూస్తే 75% మన శరీరంలో నీరే ఉంటుంది. మన శరీరంలో ప్రతిరోజు కొన్ని లక్షల జీవ రసాయన క్రియలు జరుగుతూ ఉంటాయి. ప్రతి రసాయన క్రియలో నీరు అనేది ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంటాడు. మరి అంత ఇంపార్టెన్స్ మన బాడీలో వాటర్కు ఉన్నప్పుడు మనం ఎలాంటి వాటర్ మన బాడీలో మనం ప్రతిరోజు తాగుతూ మన బాడీని మనము క్రమమైన పద్ధతిలో ఉంచుకోవాలనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. అంటే మనము ఒక గుడ్ వాటర్, ఇప్పుడు మనం తాగే వాటర్ ఇట్ ఇస్ ద వెరీ బ్యాడ్ అనేటువంటి విషయం చాలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా క్లారిటీగా చెప్పింది. సో మరి ఇప్పుడు నీటికి అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు మనము రైట్ వాటర్ని, గుడ్ వాటర్ని మనం ఏంటంటే మన శరీరంలో మనం ప్రతిరోజు మనం తీసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఇప్పుడు గుడ్ వాటర్ ఎలా ఉంటుందని మనము తెలుసుకుందాం ఒకసారి. ఈ ప్రపంచంలో 5 కంట్రీస్, ఒకటి మెక్సికో, ఒకటి తర్వాత జర్మనీ, తర్వాత మక్కా, ఇండియా, ఫ్రాన్స్, ఒక పర్టికులర్ ఏరియా నుంచి వాటర్ కంటిన్యూయస్గా కొన్ని లక్షల సంవత్సరాల నుండి వస్తూ ఉంటాడు. అయితే ఈ వాటర్ ఎవరైతే ఆ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కంటిన్యూయస్గా లైఫ్ లాంగ్ తాగే వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా జీవిస్తూ 100 ఇయర్స్లో నార్మల్ డెత్ అయినటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు కూడా అక్కడ దాకగలరు. సో అలా చూసినట్లయితే ఇంకా చాలామంది డిజార్డర్స్తో ఉన్నవాళ్ళు, అంటే ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళి ఒక 6 నెలలు 1 సంవత్సరం పాటు ఆ వాటర్ని తాగితే చాలా వాళ్ళ యొక్క హెల్త్ అన్హెల్దీ కండిషన్ మొత్తం కూడా ఏంటంటే మనకి హెల్దీలోకి వచ్చినటువంటి సందర్భాలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. సో అయితే ఈ వాటర్ తాగితే ఎందుకు మనం హెల్దీగా ఉంటున్నాము అనేటువంటి విషయం మీద 1950లో రీసెర్చ్ జరిగిందంట, ఇది 5 రకాల వాటర్ మీద. సో అలాంటి వాటర్ మన ఇండియాలో కూడా మానస సరోవరం హిమాలయాల్లో గంగోత్రి నుంచి వస్తూ ఉంటాడు. అది మనం జనరల్గా హిందువులు పవిత్రంగా వస్తుంటాడు. సో ఇంకా డిఫరెంట్ కంట్రీలో కూడా వస్తూ ఉంటాడు. అయితే 1950లో ఈ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే ఆ వాటర్లో కామన్గా 3 ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్ ఉన్నట్టు వాళ్ళ రీసెర్చ్లో తెలిసిందన్నట్టు. ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే అక్కడ మీరు స్లైడ్లో చూసినట్టయితే ఒకటి యాంటీ ఆక్సిడేషన్, ఒకటి రెండోది ఆల్కలైన్ నేచర్, మూడోది మైక్రో క్లస్టర్.
అయితే ఈ 3 ప్లేసెస్ ఎక్కడున్నా కూడా డిఫరెంట్ ఏరియాలో వచ్చేటువంటి వాటర్లో కామన్గా కనిపించాయి. అంటే ఒక సైంటిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక వాటర్ హీలింగ్ ఎప్పుడవుతుంది, ఒక వాటర్ గుడ్ వాటర్ ఎప్పుడవుతుంది, ఒక వాటర్ హెల్దీగా ఎప్పుడు పరిగణించబడుతుంది అంటే మనం ఏదైతే వాటర్ను డ్రింక్ చేస్తున్నామో దాంట్లో యాంటీ ఆక్సిడేషన్ ఒకటి, ఆల్కలైన్ రెండవది, మూడవది మైక్రో క్లస్టర్. ఈ 3 ప్రాపర్టీస్ ఉన్నటువంటి వాటర్ హెల్దీ వాటర్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ హెల్దీ వాటర్ను మనం ఏంటంటే నేచురల్గా ఎక్కడో ప్లేసెస్లో ఉండి తాగాలంటే మనం తాగలేం. అయితే 1974లో ఇవాళ ప్రపంచంలో అన్నిట్లో అంటే టెక్నాలజీ నుంచి మొదలు పెడితే ప్రతి దాంట్లో ముందస్తులు ఉన్నటువంటి కంట్రీ మనందరికీ తెలుసు, జపాన్. సో అలాంటి జపాన్లో ఎనాజిక్ అనేటువంటి కంపెనీ ఒక మెడికల్ డివైస్ని డెవలప్మెంట్ చేసింది. అంటే దాని పర్పస్ ఏంటిదంటే ఇప్పుడు మన ఇంట్లో మనం ఏదైతే డ్రింకింగ్ వాటర్ను సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ వాటర్ను ఆ మెడికల్ డివైస్ కనుక మనం ఇచ్చినట్లయితే అది హెల్దీ వాటర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాంట్లో వాటర్ రీస్ట్రక్చర్డ్ అయ్యి ఇప్పుడు మనం చెప్పినటువంటి 3 ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైన్, మైక్రోక్లస్టర్ ప్రాపర్టీస్ వస్తాయి. మనం ప్రతిరోజు ఏమేమి డ్రింక్స్ తాగుతున్నామో ఆ డ్రింక్స్ అన్నిటిని నేను ఇక్కడ మీకు ఒకసారి పరిచయం చేస్తున్నా. ఇది మనం ప్రతిరోజు మన ఇంట్లో తాగేటువంటి రెగ్యులర్ ఆరో వాటర్, రోజు 4 లీటర్లు చొప్పున మనం అందరం తాగుతున్నాం. మనం పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాం. ఇక్కడ ఒక బ్రాండ్ తీసుకున్నాను. అదేవిధంగా మనం అప్పుడప్పుడు సోడాలు కూడా తాగుతుంటాం. సోడాకు ఒకటి షాంపిల్ తీసుకున్నాను. కూల్ డ్రింక్స్ అన్నిటి కూడా ఒకటి నేను షాంపిల్ తీసుకున్నాను. సో ఇప్పుడు వీటితో పాటు ఇప్పుడు మనం ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే చెప్పబోతున్నామో ఆ జపనీస్ డెవలప్ చేసినటువంటి ఆ డివైస్ నుంచి వచ్చిన వాటర్ కంగెన్ వాటర్ అంటాం దీన్ని. సో ఇప్పుడు ఈ కంగెన్ వాటర్ కూడా ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కంగెన్ వాటర్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఇది డివైస్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ అన్ని రకాల డ్రింక్స్లో ఇప్పుడు మనం హెల్తీ ప్రాపర్టీస్ ఏది యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైన్, మైక్రోక్లస్టర్ వేటిలో ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు యాంటీ ఆక్సిడేషన్ అనేటువంటి ప్రాపర్టీ గురించి ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే జనరల్గా మన శరీరం అనేటువంటిది ప్రతిరోజు ఆక్సిడేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది మన శరీరంలో. ఆక్సిడేషన్ అంటే ఏంటిదని చూసినట్టయితే మనం యాపిల్ ఫుడ్ కట్ చేయగానే వైట్గా ఉంటుంది, కొంత టైంలో ఏమైతుంది మళ్ళీ కలర్ మారిపోతుంటాడు. సో మీరు ఇంట్లో మనం బనానా పీల్ తీసినప్పుడు కానీ ఇంకా ఏదైనా వంకాయలు కట్ చేసినప్పుడు, సోరకాయలు కట్ చేసినప్పుడు ఇలా ప్రతి ఆహార పదార్థాన్ని కట్ చేసినప్పుడు అది కలర్ మారిపోతూ ఉంటాడు. ఈ విధంగా మారిపోవడాన్ని మనం ఏంటంటే ఆక్సిడేషన్ అంటుంటాం. సో ఆక్సిడేషన్ ఇప్పుడు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వీటిలోనే కాకుండా ఏంటంటే లోహాలలో కూడా అవుతూ ఉంటాడు. ఇనుము మనం ఆరుబయట వేస్తే రస్టింగ్ వస్తుంటుంది, జంగ్ వస్తూ ఉంటాడు. కాపర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇట్లా ప్రతి పదార్థం ఆక్సిడేషన్ అవుతుంటాడు. అంటే ఆక్సిడేషన్ అనేది ఏం చేస్తుందంటే ప్రతి పదార్థాన్ని దాని యొక్క లైఫ్ని ఏంటంటే ఎర్లీగా క్లోజ్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఆ పదార్థాలలో ఏ విధంగా అయితే జరుగుతుందో మన శరీరంలో కూడా ఆక్సిడేషన్ అనేది ఇవాళ వేగంగా జరుగుతుంది. అంటే ఫలితంగా ఏం జరుగుతుంది మన శరీరంలో అంటే ఆ ఏజింగ్ అనేది ఎర్లీగా అవుతుంది. అంటే వృద్ధాప్య లక్షణాలు చాలా తొందరగా కనబడుతూ ఉంటాయి మన బాడీలో. ఒకప్పుడు 100 సంవత్సరాల వరకు కూడా మనిషి ఏంటంటే మంచి రూపంలో కనబడేవాడు. ఇవాళ 40-50కి వస్తానికి ఏంటంటే ఆ రోజు 70-80లో ఉన్నటువంటి రూపంలో కనబడుతుంది. అంటే ఆక్సిడేషన్ ఎక్కువగా జరుగుతుంది. దానికి గల కారణం ఏంటిది అంటే ఇవాళ మనం ఉన్నటువంటి వాతావరణం, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఇవాళ ఏం చేస్తుంటే మన బాడీలో ఆక్సిడేషన్ పెంచడానికి ఏవైతే దోహదం చేస్తాయో వాటిని ఏమంటామంటే మనము ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మనం లక్షల కోట్లలో మన బాడీలో పుడుతుంది. ఎందుకు అంటే మీరు ఆ పక్క చాట్లో కనుక మీరు చూసినట్టయితే మీరు చూడండి, విపరీతంగా మనం మొబైల్ వాడడం నుంచి మొదలు పెడితే మెడిసిన్ వేసుకోవడం, చీటీ మాటికి డ్రగ్స్ వాడడం, సో అదేవిధంగా పొల్యూషన్ జోన్లో ఉండడం, మనం ఏంటంటే ఎవ్రీథింగ్. సో దానివల్ల కొన్ని కోట్లలో రాడికల్స్ జనరేట్ అవుతున్నాయి. ఈ రాడికల్సే మన బాడీలో ఆక్సిడేషన్ చేస్తుంటాయి. సో అలా జనరేట్ అయిన రాడికల్స్ మన శరీరంలో ఏం చేస్తుంటాయి అంటే ఒకసారి మనం చూసినట్లయితే ప్రతి ఆర్గాన్ మీద ఆక్సిడేషన్ స్ట్రెస్ని గురి చేస్తూ ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుంటే మన బాడీలో అంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడు కూడా స్టేబుల్ కావడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఫ్రీ రాడికల్స్ స్టేబుల్ అవుతుంటాడు. సో ఆ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి పదార్థాలని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో ఇప్పుడు మనకి ఏ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మన ముందున్నటువంటి అన్ని రకాల వాటర్ యొక్క శాంపిల్స్ నేను గ్లాస్లో తీసుకొని మనం ఇప్పుడు ఆక్సిడేషన్, యాంటీ ఆక్సిడేషన్ మెజర్మెంట్ ఒకసారి కొద్దాం. ఆక్సిడేషన్ మరియు యాంటీ ఆక్సిడేషన్ అనేటువంటి వాల్యూస్ మనం తెలుసుకోవడానికి మనకు సైంటిఫిక్ ఒక మెజర్మెంట్ ఉంటుంది, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. సో దాన్ని మెజర్ చేసేటువంటి ఈ ఎలక్ట్రానిక్ మానిటర్. సో దీంట్లో అంటే ఈ స్కేల్ ఎట్లా ఉంటుందంటే నెగిటివ్ వాల్యూస్ మొత్తం కూడా ఉందంటే యాంటీ ఆక్సిడేషన్, మీకు పక్కన చాప్టర్ ఉంటుంది. పాజిటివ్ వాల్యూస్ కనుక వస్తే ఆక్సిడేషన్. అంటే ఇప్పుడు ఆక్సిడేషన్ జరిగినటువంటి పదార్థాలు మనం తీసుకోవద్దు. అంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది అంటే మనం ఏంటంటే అది తాగడానికి అది మనకు సూటబుల్ కాదు, అంటే హెల్త్కి సూటబుల్ కాదు. సో ఇప్పుడు మన ముందున్నటువంటి అన్నిటిని లిక్విడ్స్ నేను ఒక్కోసారి మెజర్ చేస్తాను. ఇప్పుడు మొదట్లో
ప్రతిరోజు మనం తాగేటువంటి డ్రింకింగ్ వాటర్, మనం తాగే వాటర్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎంత కనిపిస్తుందండి ఒకసారి చూసినట్టయితే. ఇప్పుడు చూద్దాం మన డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది. ఇప్పుడు కిన్లే వాటర్లో చూద్దాం. ఇప్పుడు కిన్లే వాటర్లో నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు కనిపించిందా కిన్లే వాటర్లో? సో మీకు అది పాజిటివ్లో ఉంటుంది చూడండి. సో అలాగే ఇప్పుడు నేను సోడా ద్రావణంలో తీసుకుంటాను. సోడాలో చూసినట్టయితే ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇది కూడా మనకు పాజిటివ్ వాల్యూస్లోనే కనిపిస్తుంది. సో ఇప్పుడు కూల్ డ్రింక్స్, మనం ప్రతిరోజు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. ఈ కూల్ డ్రింక్స్లో ఒకసారి చూడండి, అంటే మనకు హైయెస్ట్ ఓఆర్పి అనేది ఇక్కడనే కనిపిస్తుంటాడు. సో నేను ఇప్పుడు కంగెన్ వాటర్, మనం ఏదైతే హెల్తీ డ్రింకింగ్ వాటర్ ఉంటుందో ఆ వాటర్లో చూస్తే ఇప్పుడు మైనస్లోకి వచ్చేసింది చూడండి, అంటే నెగిటివ్ ఓఆర్పి వాల్యూస్లోకి వచ్చేసింది అన్నట్టు. సో ఇప్పుడు మనకు దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే, ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ ఎలక్ట్రానిక్ చార్ట్, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ సంబంధించిన ఒక చార్ట్ కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఇంత క్రితం ఓఆర్పి చూసాం. 200 నుంచి 400 వరకు మనం ఇంట్లో మనం తాగే వాటర్లో ఓఆర్పి ఉంటుంది. మీకు అక్కడ చార్ట్లో చూడండి 250, 270 దాంట్లో చూస్తే మనకు 1000 యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. ఇది 1 లీటర్ నీటిలో. రోజు మనం 4 లీటర్లు తాగినట్లయితే ఏంటంటే కేవలం 400 నుంచి 4000 వరకు యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. సో కంగెన్ వాటర్ ఇంత క్రితం మనం ఎంత చూసాం, -500 పైన చూసాం. మనం మీరు కింద చార్ట్లో చూడండి -500 ఓఆర్పీలు, అంటే -400 చిల్లర్లే ఉన్నది అక్కడ కొన్ని లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతిరోజు మన ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ మనం తాగుతున్నటువంటి ఆర్ఓ వాటర్ వల్ల మన శరీరంలోకి కేవలం 4000 యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి. అదే ప్రతిరోజు మన శరీరంలో లక్షల కోట్ల రాడికల్స్ జనరేట్ అవుతుంది. మరి ఈ రాడికల్స్ అన్నిటి స్టేబుల్ కావడానికి 4000 యాంటీ ఆక్సిడెంట్స్ సరిపోవు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే కంగెన్ వాటర్ 1 లీటర్ కనుక మనం తాగినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని లక్షల కోట్లు ఉండడం వల్ల కంగెన్ వాటర్ తాగడం వల్ల ప్రతిరోజు మన శరీరంలో రాడికల్స్ అన్నీ కూడా స్టేబుల్ అయిపోయి మనకేంటంటే యాంటీ ఆక్సిడేషన్ నేచర్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనము ఇంకొక రెండో ప్రాపర్టీకి వద్దాం. కంగెన్ వాటర్కి ఆల్కలైన్ నేచర్ ఉంటుందంట. ఆల్కలైన్ అంటే ఏంటిది? ఇప్పుడు మన శరీరంలో ప్రతి ఆర్గాన్ ఒక డిఫరెంట్ పిహెచ్ లెవెల్స్లో ఉంటుంది అన్నట్టు. మన బ్లడ్ పిహెచ్ 7.4 ఇలా మనం చూసినట్టయితే ఆర్గాన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 7 కంటే ఎక్కువ పిహెచ్లో ఉంటుంది. పిహెచ్ స్కేల్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మనం చదువుకున్న చిన్నప్పటి నుంచి 1 నుంచి 14 వరకు దాని యొక్క వాల్యూస్ ఉంటాయి. 7 పిహెచ్ అనేది న్యూట్రల్, 7 కంటే తక్కువ ఉంటే యాసిడిక్ పిహెచ్ అంటాం, ఆమ్లం అంటాం. సో అదేవిధంగా 7 to 14 ఉంటే ఆల్కలైన్, వాటిని క్షారాలు అంటాం, వాటిని బేసెస్ అంటాం. అయితే ఇప్పుడు మన హ్యూమన్ బాడీలో పిహెచ్ 7 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆల్కలైన్ నేచర్ మన శరీరం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఏమవుతుందంటే ఈ పిహెచ్ మన శరీరం ఇంబ్యాలెన్స్ అవుతుంది. కారణం ఏంటిదని చూసినట్టయితే అందులో మెయిన్ ఇంపార్టెంట్ మన ఫుడ్ అన్నట్టు. ఇవాళ మన డైట్, మన లైఫ్ స్టైల్, మనం దాన్ని ప్రిపేర్ చేసుకునే విధానం ఒకసారి మనం చార్ట్లో చూసినట్టయితే ఇవాళ మనం మొత్తం కూడా ఏంటంటే యాసిడిక్ నేచర్ మన బాడీలో డెవలప్మెంట్ దేనివల్ల అవుతుందో అలాంటి ఆహార పదార్థాలను మనం తీసుకుంటున్నాం, అలాంటి పద్ధతిలో మనం జీవిస్తున్నాం, అలాంటి పద్ధతిలో ఆహార పదార్థాలను మనం తీసుకుంటున్నాం. సో ఒకప్పుడు పూర్వకాలంలో మీరు రైట్ సైడ్ కానీ చార్ట్ వచ్చినట్టయితే మన పూర్వీకులు ఆ పద్ధతిలో తీసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీలో ఆల్కలైన్ నేచర్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు మరి ఫుడ్ అనేది ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది మన శరీరంలో. ఇప్పుడు మన ముందున్నటువంటి డ్రింకింగ్ వాటర్, అంటే రోజు 4 లీటర్లు మన ఇంట్లో తాగుతున్నాం కదా, మరి ఆ వాటర్కి ఏం గుణం ఉందనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. దగ్గర పిహెచ్ టెస్ట్ చేయడానికి యూనివర్సల్ ఇండికేటర్ డాప్స్ ఉన్నాయి. ఈ డాప్స్ను మనం ప్రతిరోజు తాగేటువంటి వాటర్లో నేను 1 లేదా 2 డ్రాప్స్ తీసుకుంటున్నాను. దానికి వచ్చేటువంటి కలర్ బట్టి మనం పిహెచ్ చూద్దాం. ఒకసారి నేను సోడాలో వేస్తున్నాను, అదేవిధంగా కూల్ డ్రింక్లో కూడా వేస్తున్నాను. ఇప్పుడు కంగెన్ వాటర్, ఇప్పుడు మనం ఏదైతే వాటర్ గురించి చెప్పుకుంటున్నామో దానిలో వేసాను. అయితే ఇప్పుడు ఒకసారి ఇక్కడి నుంచి మనం పరిశీలిద్దాం. సో ఇది రెగ్యులర్గా మనం తాగేటువంటి డ్రింకింగ్ వాటర్. దీని కలర్ చూస్తే మనకి ఏంటంటే ఎల్లో కలర్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ చార్ట్లో చూస్తే ఏంటంటే ఇక్కడ చూడండి మనకు 5 pHలో ఉన్నట్టు మనకు కనపడుతుంది. సో ఇప్పుడు 20 రూపాయలు చొప్పున మనం కొనుక్కునేటువంటి బయట ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ ఏదైనా కావచ్చు, అది కూడా మనకు ఇక్కడ చార్ట్లో చూస్తే మనకి ఏంటంటే 5 to 6లో కనబడుతుంది. సో ఇంకా మనం సోడా అంటే ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి వాటర్ కాబట్టి, ఇది ఎట్లాగే ఎస్ట్రిక్ కాబట్టి ఇది మనకు 2 అనేటువంటి పార్ట్లో కనబడుతుంది. ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇది చూస్తే ఇప్పుడు చాలా డేంజరస్, మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 1-2 పార్ట్లో కనబడుతుంటాడు, అంటే పిహెచ్ చాలా ఎక్కువగా ఉన్నది. సో ఇప్పుడు కంగెన్ వాటర్ అనేది చూసినట్టయితే ఇప్పుడు ఈ కంగెన్ వాటర్ మనకు 9-10 మధ్యన పిహెచ్లో కనబడుతుంది. అంటే ఒక్కసారి ఆలోచిద్దాం, ఇప్పుడు రోజు మన జీవితంలో ప్రతిరోజు ఈ డ్రింక్స్తో ముడిపడి ఉందన్నట్టు. మనం ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు 4 లీటర్ల నీటిని ఇలాంటి ఆమ్ల గుణం ఉన్నటువంటి, అప్పుడప్పుడు సోడాలు, అప్పుడప్పుడు కూల్ డ్రింక్స్. అంటే ఇలా మనము కొన్ని సంవత్సరాల తరబడి ఇలానే మనం కనుక ఈ వాటర్ని ఆమ్ల గుణం ఉన్న వాటర్ పోస్తుంటే మన బాడీలో ఏమైపోతుందంటే ఆమ్ల గుణం పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనము
మన డ్రింకింగ్ వాటర్లో పిహెచ్ ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీ చూసాం. బిఫోర్ దట్ మన ఫుడ్ ఇవాళ ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారం మన బాడీలో ఎసిడిక్ నేచర్ డెవలప్ చేస్తుంది, తాగే వాటర్ కూడా ఎసిడిక్ నేచర్ డెవలప్ చేస్తుంది. దీనివల్ల ఇంబ్యాలెన్స్గా మన బాడీలో పిహెచ్ అనేది ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్లోకి వచ్చేస్తుందో మనకు చాలా రకాల అనారోగ్య సమస్యలు దీని నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ద గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ అట్టో ఎలిష్, ఇతను 1923లో క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేటువంటి దాని మీద నేను రీసెర్చ్ చేసి ఒక థియరీని చెప్పడం జరిగింది. దానికి ఆయన 1943లో ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. సో అంటే ఒకసారి మనం చూసినట్లయితే క్యాన్సర్ సెల్స్ జనరేట్ కావడానికి ఎసిడిక్ నేచర్ దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. అదేవిధంగా ఆల్కలైన్ నేచర్లో క్యాన్సర్ సర్వైవ్ కాదు. ఇంకా ఇతను ఒక్కడే కాకుండా చాలా మంది డాక్టర్స్ కూడా ఏంటంటే, చాలా మంది సైంటిస్టులు కూడా ఏంటంటే, ఎప్పుడైతే మన శరీరంలో పిహెచ్ పరంగా ఆల్కలైన్ నేచర్లో కనుకున్నట్లయితే ఎలాంటి డిసీజ్, ఎలాంటి డిజార్డర్ మన బాడీలో రాదు, అంటే మనకు అనారోగ్య లక్షణాలు అనేది రాదు. సో ఇప్పుడు కంగెన్ వాటర్ ఏం చేస్తుంది, ప్రతిరోజు తాగడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క ఎసిడిక్ నేచర్ను న్యూట్రలైజేషన్ చేసి కావలసిన పిహెచ్ను బాడీలో మెయింటైన్ చేపిస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటిది, మనం మైక్రోకస్ట్ అంటున్నాం. అంటే మైక్రోకస్ట్ అనేది ఏంటిది అంటే, ఇది వాటర్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్ అంటుంది. దీన్ని మనము సైంటిఫిక్గా మాట్లాడాలంటే రెగ్యులర్గా మనం తాగే ఆరో వాటర్లో H2O 25 నుంచి 30 వరకు ఉండి ఒక పెద్ద గ్రూప్గా ఉంటుంది. సో కంగెన్ వాటర్ ఎట్లా ఉంటుందంటే చాలా స్మాల్ సైజులో కూర్చబడుతుంది. అంటే ఇలాంటి బిగ్ మాలిక్యూల్స్ ఈ డివైస్ గుండా ఎప్పుడైతే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో బయటకు వచ్చేసిందో మాలిక్యూల్ స్ట్రక్చర్ రీస్ట్రక్చర్డ్ అవుతుంది. ఆ రీస్ట్రక్చర్డ్ కావడం వల్ల ఏంటంటే కేవలం 5 నుంచి 6 అణువులు ఎగ్జాగోనల్ షేప్లోకి వచ్చేసి మైక్రో క్లస్టరింగ్ అవుతుంది. సో మైక్రో క్లస్టర్ అయినటువంటి వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరంలో ప్రతి సెల్కు చాలా ఫాస్ట్గా పెనెట్రేట్ అయ్యి మన బాడీలో డైజెషన్లో జనరేట్ అయ్యేటువంటి విటమిన్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మన సెల్కి ఏంటంటే సిస్టమాటిక్గా అందడం. మోర్ ఎవర్ ఇవాళ మనం గాలి పీలుస్తూ ఉంటాం, ఆక్సిజన్ మనకు చాలా అవసరం. ఈ ఆక్సిజన్, ఈ న్యూట్రిషన్ అన్నిటి కూడా సెల్కి ఏంటంటే ఫాస్ట్గా పెనెట్రేట్ చేయడం అనేది ఈ మైక్రో క్లస్టరింగ్ అయినటువంటి వాటర్ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దాని ప్రాపర్టీ చెక్ చేద్దాం. ఇక్కడ గ్రీన్ టీ సాచెట్ ఉంది. ఈ టీ సాచెట్ నుంచి మనం సాధారణంగా టీని ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఏంటంటే హాట్ వాటర్తో డిప్ చేస్తుంటాం. అంటే హాట్ వాటర్తో ఎందుకు అవుతుంది, హాట్ వాటర్ అంటే నీటిని వేడి చేసినప్పుడు ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ చాలా చిన్నగా ఏంటంటే టీ సెల్స్లోకి అబ్జార్ప్షన్ కావడం అనేది టీ కలర్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మనం రెగ్యులర్గా తాగేటువంటి ఆరో వాటర్ను ఒకసారి ఈ గ్లాసులో టీ సాచెట్ తడిసే వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి మీరు పరిశీలించండి, టీ కలర్ వచ్చేసిందా రాలేదు ఒకసారి చూద్దాం. టీ ప్రిపేర్ కాలేదు. అంటే ఎందుకు అంటే మన ఈ వాటర్ టీ సెల్స్లోకి అబ్జార్ప్షన్ కావడానికి టైం చాలా తీసుకుంటుంది. అంటే బిగ్ సైజులో ఉందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇదే ఇంకో గ్లాసులో, రెండో గ్లాసులో కంగెన్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి, చాలా క్లియర్గా టీ అయిపోయింది. ఇప్పుడు అంటే ఎందుకు టీ అయిందంటే ఈ వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ చాలా సూక్ష్మంగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ టీ సెల్స్లోకి వేగంగా చొచ్చుకొని పోయినాయి. మనం రెగ్యులర్గా తాగే వాటర్ మాలిక్యూల్స్ బిగ్ సైజులో ఉండడం వల్ల టీ సెల్స్లోకి చొచ్చుకొని పోక ఇక్కడ కలర్ రాలేదు. మళ్ళీ దీన్ని నేనేం చేస్తున్నంటే ఇంకొక ఎంటీ గ్లాస్లో తీసుకుంటూ మళ్ళీ ఈ కిన్లే వాటర్ వస్తుంది. అంటే మనం రెగ్యులర్గా తాగే ఆరో వాటర్. సో ఇప్పుడు ఈ ఆరో వాటర్ కోసం మళ్ళీ టీ వస్తుందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడండి, మళ్ళీ టీ రాలేదు. నేను నెక్స్ట్ టైం మళ్ళీ మరొక ఎంటీ గ్లాస్ తీసుకొని ఇప్పుడు కంగెన్ వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు చాలా క్లియర్గా కంగెన్ వాటర్లో టీ వచ్చేసింది. ఇలా మనం ఎన్నిసార్లు చేసినా మీరు 10 times 20 times చేయండి, మీరు ప్రతిసారి కంగెన్ వాటర్ పోయగానే అలా కలర్ వచ్చేస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే మనం కంగెన్ వాటర్ తాగినప్పుడు ఏంటంటే మన బాడీలోకి చాలా వేగంగా, అంటే మన బాడీ సెల్స్లోకి వేగంగా అబ్జార్ప్షన్ అవ్వడం వల్ల మన బాడీలో డీటాక్సిఫికేషన్ అనేది చాలా క్లారిటీగా జరుగుతుంది. సో ఇప్పుడు కంగెన్ వాటర్కు మైక్రోకస్టర్ ప్రాపర్టీ ఉన్నదనేటువంటి విషయం చాలా క్లారిటీ విషయం. ఇక్కడ మనం ఒక గ్రేట్ పర్సనాలిటీ, మరొక నోబెల్ ప్రైజ్ సైంటిస్ట్, 2003లో నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ పీటర్ ఆగ్రే, ఈయన మన హ్యూమన్ బాడీలో వాటర్ మన సెల్స్లోకి ఏ విధంగా అబ్జార్ప్షన్ కావాలనే దాని మీద ఒక థియరీని ఆయన మనకు ఇవ్వడం జరిగింది. దానికి నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. ఆయన చెప్పిన ప్రకారం కూడా ఏంటంటే వాటర్ మైక్రో క్లస్టర్ అయినటువంటి వాటర్ ఏంటంటే ఆయన చెప్పిన ప్రకారం మన సెల్లోకి అబ్జార్ప్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి దీని కంగెన్ డివైస్ వెనకాల ఉన్నటువంటి ఒక మెడికల్ ఎవిడెన్స్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇక్కడ ఒక గ్రేట్ డాక్టర్
అతని పేరు డాక్టర్ ఇరోవి షినియా. సో ఆయన MD-PhD, ఆయన యుఎస్లో ఉంటాడు. సో ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే 1968లో కొరోనోస్కోపీ, ఎండోస్కోపీ అనేటువంటి ట్రీట్మెంట్ని వరల్డ్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి పర్సన్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ యూనిట్ మొత్తం కూడా ఏంటంటే దాదాపు ఒక 3,70,000 మంది పేషెంట్స్ మీద వాళ్ళు ఈ కంగెన వాటర్ ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఆయన హెల్త్కి సంబంధించి చాలా బుక్స్ రాయడం జరిగింది. మనకు అమెజాన్లో మనకు దొరుకుతూ ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటి బుక్ ది ఎంజైమ్ ఫ్యాక్టర్. సో అదేవిధంగా ఇంకా మనం చూసినట్టయితే ద రెజ్యునేషన్ ఎంజైమ్స్. సో ఇలాంటి బుక్స్ మొత్తం కూడా ఏంటంటే ఒక 10 రకాల బుక్స్ మనం చూడొచ్చు. అయితే ప్రతి బుక్లో 4 నుంచి ఒక 5 పేజీల్లో గంగెన వాటర్ ది బెస్ట్ డ్రింకింగ్ వాటర్ అనే దాన్ని ఆయనే చెప్తూ, ఇంకా మనకు కొన్ని టెస్టిమోనియల్స్, ఆయన ఏది సీనియర్ డాక్టర్ గారి యొక్క టెస్టిమోనియల్స్ దేని మీద, ఆయనకి ఇన్ఫ్లమేషన్ మీద కావచ్చు, కొలన్ క్యాన్సర్ మీద కావచ్చు, అదేవిధంగా కాన్స్టిపేషన్ మీద. అంటే కంగెన వాటరు ఇచ్చిన తర్వాత ఒక 3 months వాడిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి హెల్దీ చేంజెస్ ఏంటనే దాని మీద మనకు ఎన్నో మన యూట్యూబ్లో కూడా ఏంటంటే సీనియర్ వీడియోస్ అంటే మనకు చాలా టెస్టిమోనియల్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకా కంగెన వాటర్ మన సైంటిఫిక్ అయనైజ్డ్ వాటర్ అంటాం, లేదా రీస్ట్రక్చర్డ్ వాటర్ అంటాం. సో ఒక పేషెంట్ యొక్క బ్లడ్ షాంపిల్ తీసి ఒకసారి మనం కనుక మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఆ విధంగా మనకు సైడ్లో ఉన్నటువంటి ఆ సెల్స్ అన్ని కుచిపోయినట్టు డార్క్గా వచ్చేసినట్టు. సో అదే పేషెంట్కి ఈ అయనైజ్డ్ వాటర్ ఇచ్చేసి ఒక 10 minutes తర్వాత మళ్ళీ బ్లడ్ షాంపిల్ తీసి సేమ్ మైక్రోస్కోప్లో పెట్టి మళ్ళీ ఆ అనాలిసిస్ చేసినప్పుడు ఏంటంటే సెల్స్ అన్ని కూడా ఏంటంటే ఎన్లార్జ్ అయ్యింది. అంటే అక్కడ సింటమ్స్ ఒకసారి ఆలోచించండి. అంటే బిఫోర్ ఆఫ్టర్ అనేది బ్లడ్ సెల్స్లో కూడా అంత వేరియేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం చెప్పాలంటే చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. సో డాక్టర్ దేవ్ కార్పెంటర్ అంటే ఎంతోమంది వరల్డ్ రినౌడ్ డాక్టర్స్ ఏంటంటే ఈ కంగెన వాటర్ అంటే అయనైజ్డ్ వాటర్ని రికమెండ్ చేశారు. సో మరి ఇప్పుడు అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్, ఈ ఇన్స్టిట్యూషన్ అంటే చాలా ఫేమస్ వరల్డ్ మనకు తెలుసు, ఎందుకంటే క్యాన్సర్ మీద రీసెర్చ్ జరిగినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. సో వీళ్ళు పబ్లిక్ ఒక 10 రకాల ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. దాంట్లో ఆ 10లో ఫస్ట్ ప్రియారిటీలో మన ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ అని ఒక పేరు ఉంటుంది. సో మరి ఇంకా చెప్పాలంటే ఈ అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కు వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫౌండర్ మెంబర్ రోబర్ట్ జీ డైట్, ఆయనే ఒక బుక్ రాశాడు. దాని పేరు ఏంటంటే కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్. అంటే క్యాన్సర్ పేషెంట్ కూడా ఈ బుక్ని కానీ చదివితే చాలా కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెరిగిపోతుంది. అంటే క్యాన్సర్ జనాన్ని చంపదు. సో ఇలాంటి బుక్లో ఒక 18 నుంచి 19 పేజీల్లో కంగెన వాటర్ గురించి ఆయన రికమెండ్ చేస్తూ రాయడం జరిగింది. అంటే ఇంకా మనం చెప్పుకున్న పోతే కొన్ని వేల మంది డాక్టర్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. సో జపనీస్ అసోసియేషన్ మనకు తెలుసు 6,500 మంది డాక్టర్స్ ఇవాళ జపనీస్లో దీన్ని టెస్టెడ్ చేసి ఎవ్రీ ఇయర్స్ ఎండార్స్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 3 రకాల ప్రాపర్టీస్ని చాలా క్లియర్గా చూసాము. కంగెన వాటర్లో యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీ, ఆల్కలైన్ ప్రాపర్టీ, మైక్రోకాస్టిక్ ప్రాపర్టీస్. సో మిగతా వాటర్లో మనం డ్రింక్స్ ఏవైతే చేస్తున్న వాటర్లో ఈ ప్రాపర్టీస్ లేవు. అంటే ఒక గుడ్ వాటర్ అనేటువంటిది మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ డివైస్ డిఫరెంట్ pH వాల్యూస్ ఉన్నటువంటి 7 రకాల వాటర్స్ జనరేట్ చేస్తుంది. డ్రింకింగ్ అంటే ఇన్పుట్ వాటర్ ఒకటి ఇస్తాం, బట్ ఏదైనా అవుట్పుట్గా మనకి 7 రకాల pH వాటర్స్ వస్తాయి. దాంట్లో మొదటిది 9.5, 9, 8.5. ఇవి డ్రింకింగ్ యూజ్ చేసేటువంటి వాటర్స్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ వాటర్ వస్తుంది 5.5 to 6 pH. సో ఈ వాటర్ మనము దీనికి ఒక బటన్ మీద ప్రెస్ చేయగానే మనం ఏంటంటే ఈ వాటర్ స్కిన్ మొత్తం కూడా ఏంటంటే యాక్టివ్ స్కిన్ సెల్స్ని యాక్టివ్ చేస్తుంటాయి, గ్లో చేస్తుంది స్కిన్. సో ర్యాషెస్, పింపుల్స్, పిగ్మెంటేషన్స్ ఇవన్నీ కూడా క్లీన్ అవుతుంటాయి. నెక్స్ట్ థర్డ్ pH 7 క్లీన్ వాటర్. సో ఈ క్లీన్ వాటర్ దేనికి ఉపయోగిస్తుంది? చిన్నపిల్లలకు ఫుడ్ ప్రిపరేషన్, అదేవిధంగా మనం పెద్దవాళ్ళం మెడిసిన్ అంటే మనం టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ వాడిన తర్వాత వాడుతుంటాం. సో ఇంకా దీని తర్వాత pH 11.5 స్ట్రాంగ్ కంగెన్ వాటర్ అంటాం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈరోజు తినేటువంటి ప్రతి ఆహార పదార్థాలు విపరీతమైనటువంటి కెమికల్స్ అండ్ ఫెర్టిసైడ్స్ మన ఇంట్లోకి వస్తున్నాయి. సో రైతులు విచ్చలవిడిగా స్ప్రే చేస్తున్నారు. సో అలాంటి వాటిని మనం కామన్గా మన ఇంట్లో ఉన్నటువంటి వాటర్తో కడిగితే ఏమీ కూడా రిమూవ్, ఎందుకంటే ఇవాళ ఫెర్టిసైడ్స్ కెమికల్స్ అన్నీ కూడా ఆయిల్ బేస్డ్తో తయారవుతున్నాయి. ఈ ఆయిల్ బేస్డ్తో తయారయ్యేటువంటి వాటిని మనము మామూలు వాటర్తో కడిగినప్పుడు ఏంటంటే అవి ఎప్పుడు రెడ్యూస్ కావాలి. సో దానివల్ల ప్రతిరోజు మనం తినేటువంటి ఆహారం గుండా ఎన్నో రకాల కెమికల్స్ ఫెర్టిసైడ్స్ మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు
ఈ వాటర్ ఎలా రిమూవ్ చేస్తుంది, అలా ఆయిల్తో అంటిపెట్టుకున్నటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ని ఎట్లా తొలగిస్తుంది అనేటువంటి దానికి నేను మీకు లైవ్ డెమోని నేను ఇక్కడ మీకు కూడా చూపించబోతున్నాను. ఇక్కడ 2 రకాల వాటర్స్ మనం స్ట్రాంగ్ కంగైన్ వాటర్ అన్నాము 11.5. అంటే ఇది కూరగాయల మీద, ఆకుకూరల మీద, పండ్ల మీద పెస్టిసైడ్స్ కెమికల్స్ ఇది రిమూవ్ చేస్తుంది. సో మనం కామన్గా మన ఇంట్లో వాటర్ ఇప్పుడు ఎలా రిమూవ్ చేస్తుందని మీకు నేను ఇక్కడ మనం రైస్లో చూద్దాం ఒకసారి. రైస్లో నేను 11.5 వాటర్ను తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక రైస్ గ్లాసులో మన కామన్ వాటర్, మన ఇంట్లో కడిగేటువంటి వాటర్ను సేమ్ పరిమాణంలో తీసుకున్నాను. సో ఇది ఇలా ఉంచేసి ఇప్పుడు ఆయిల్తో ఎలా రియాక్ట్ అవుతుందనే దాన్ని ఒకసారి చూద్దాం. ఇది ఆయిల్ మనం బయట షాపులలో దొరుకుతూ ఉంటుంది. సో దీన్ని కొంత షాంపిల్ నేను ఇంట్లో తీసుకుంటున్నాను. సో దీంట్లో కూడా కొంత తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ వాటర్ కామన్గా మన ఇంట్లో ఉన్నటువంటి వాటర్ను ఈ ఆయిల్లో కలుపుతున్నాను. సాధారణంగా మనకు తెలుసు ఆయిల్ ఎప్పుడైతే వాటర్తో కలిసిపోతుందో 2 సపరేట్గా ఉండిపోతాయి, లేయర్గా తేలిపోతుంటాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ గ్లాసులో 11.5 pH వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది మొత్తం కూడా కంప్లీట్ కరిగిపోయింది, మీకు పాలలాగా మారిపోయింది. ఇది మాత్రం అదే విధంగా ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఆయిల్ని ఎప్పుడైతే ఎమల్సిఫైడ్ చేస్తుందో దీన్ని కెమిస్ట్రీలో ఎమల్సిఫికేషన్ రియాక్షన్ అంటారు. అంటే ఆ ఎమల్సిఫికేషన్ ప్రాసెస్లో ఏమైందంటే కెమికల్స్ పెస్టిసైడ్స్ అన్ని కూడా రిమూవ్ అవుతాయి. మీరు మరొకసారి ఇక్కడ చూద్దామని. ఇప్పుడు ఇది 11.5 pH వాటర్ పోసినటువంటి రైస్ ఇందులో ఉన్నాయి, నార్మల్ వాటర్ పోసినటువంటి రైస్ ఇందులో ఉన్నాయి. సో నేను ఒకసారి దీన్ని ఇలా కలుపుతున్నాను. సో దీన్ని కూడా ఇలా కలిపాను. ఇప్పుడు ఎంత పెస్టిసైడ్స్ కెమికల్స్ ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను ఈ వాటర్ ఈ గ్లాస్లో తీసుకుంటున్నాను. ఓకే, ఇది మన కామన్ వాటర్తో కడిగినటువంటిది. సో ఇప్పుడు ఈ వాటర్ దీంట్లో తీసుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ వాటర్కి ఒక పైనుంచి కూడా అవసరం చూడండి. ఎంత ఇది లైట్ ఎల్లోలో ఉన్నది చూడండి. ఇక్కడ ఈ వాటర్ చాలా క్లీన్గా ఉన్నది. అంటే ఈ ఎల్లోయిష్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి పెస్టిసైడ్స్ కెమికల్స్ అన్నట్టు. అంటే కొద్దిగా ఉన్నటువంటి రైస్లోనే ఆ మోతాదులో ఉంటే మనం ప్రతిరోజు తినేటువంటి కూరగాయలు, ఆకుకూరల పండ్లలో ఏ మోతాదులో ఉందో మనకు అర్థమైపోతుంది. అంటే ఈ డివైస్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్యమైనటువంటి నీరే కాకుండా మనం ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను కూడా మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే కంగన్ వాటర్ ప్రొడ్యూస్ చేసేటువంటి డివైస్ ఇది. సో ఇక్కడ మనం పవర్ ఆన్ చేస్తాం. Kangen water 9.5. Kangen water 8.5. Kangen water 9.5. సో ఇలా 3 రకాల 8.5, 9, 9.5 డ్రింకింగ్ అన్నట్టు. సో ఇక్కడ క్లీన్ వాటర్ బటన్ చూడండి, ఇక్కడ గ్రీన్. అంటే ఇది మెడిసిన్స్కు మనం టాబ్లెట్ వేసుకునేటప్పుడు తాగుతాం, దీన్ని చిన్నపిల్లలు తాగిస్తాం. ఇక్కడ బ్యూటీ వాటర్. సో ఇది బ్యూటీ వాటర్, ఇది చాలా ఎక్స్టర్నల్గా మనం స్కిన్ మీద స్ప్రే చేస్తాం. ఈ కింద ఉన్నటువంటిది ఇంత క్రితం మనం ఏంటంటే 11.5 స్ట్రాంగ్ కంగన్ వాటర్ అన్నాం. ఇది వెజిటేబుల్ వాష్ చేయడానికి వాడేటువంటిది ఈ బటన్. స్ట్రాంగ్ ఎస్టిక్ స్ట్రాంగ్ కంగన్. సో ఇది డివైస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హెల్దీ వాటర్ను తాగడానికి ఎలాంటి అవకాశం ఉందో మనం తెలుసుకున్నాం. సో మరి ఈ డివైస్ని కనుక మన ఇంట్లో కనుక ఉంచుకున్నట్లయితే ఎంటైర్ మన ఫ్యామిలీ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక్కటి మాత్రం ఆలోచించండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు. మన చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. సో ఈ ఆరోగ్యం అనేది ఏంటంటే డబ్బుతో రాదనేటువంటి విషయం కూడా ఆల్రెడీ ఎప్పుడో ప్రూవ్ అయి ఉన్నది, ఇప్పుడు కూడా ప్రూవ్ అవుతున్నది. చాలామంది డబ్బును సంపాదించాలనేటువంటి అవకాశంతో పైసలు కూడా సేవ్ చేస్తూ 40-50 సంవత్సరాలు వచ్చే వరకు చాలా కష్టపడి డబ్బులు సేవ్ చేస్తుంటారు. ఆ 40 నుంచి తర్వాత ఏమవుతుందంటే ఆ కష్టపడి సంపాదించినటువంటి డబ్బును మొత్తం మళ్ళీ హాస్పిటల్లో ఖర్చు పెట్టడానికి. అంటే అర్థం ఏంటిది అంటే ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి డబ్బు కొరకు మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఎంతో ఆరోగ్యాన్ని మనం లాస్ అయిపోతుంటాం. సో ఇప్పుడు లాస్ అయినటువంటి ఆరోగ్యాన్ని మళ్ళీ మనం గెయిన్ చేయడం కోసం ఏంటంటే ఆ సంపాదించిన డబ్బును మొత్తం కూడా మనం ఖర్చు పెట్టేస్తున్నాం. సో అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బు ఆరోగ్యాన్ని తీసుకురాదు. అదే ఆరోగ్యం ఉంటే డబ్బు వస్తుంది, మనం అనుకుంటే ఏదైనా వస్తుంది. మీరు మీ కుటుంబానికి చాలా ముఖ్యం, అదేవిధంగా మీ కుటుంబం మీకు ముఖ్యం. కాబట్టి ఎంటైర్ మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవాళ మనకు తెలుసు
వాటర్ చాలా ఇంపార్టెంట్. 75% మన బాడీలో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ని మనం గుడ్ వాటర్గా మనం ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో మనం చాలా ఆరోగ్యంగా ఉంటూ మనందరం మన ఫ్యామిలీ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటూ మనము చాలా చక్కగా జీవించవచ్చు. మరి దీన్ని అర్థం చేసుకొని అందరూ కూడా మరి మీరు, మీ కుటుంబం, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి.